నేనేంటో మర్చిపోయావా? నువ్వేంటో నీకు గుర్తులేదా? నా ఇంట్లోనే మందు కొట్టడాలు, నా దగ్గరకొచ్చే బిల్డప్లు ఇవ్వడాలు ఏ ఉండాలని లేదా? అంటే అది మా ముసలోడికి అసలే అనుమానాలు ఎక్కువ. నువ్విలా బిహేవ్ చేస్తే కథ మొదటికొస్తుంది. పెళ్ళయ్యే వరకు అన్నీ మూసుకొని జాగ్రత్తగా ఉండు. ఆఫర్ ఇచ్చాను కదా అని ఎక్స్ట్రాలు చేస్తే పెళ్లికి నిన్నెలా మాట్లాడానో నిన్ను వేసేయడానికి వేరే వాళ్ళని మాట్లాడతాను. సారీ ఆంటీ. మరి పెళ్ళైన తర్వాత 3 రాత్రులు రేయ్, గుండమ్మ మీద నాకు ఎంత కోపమున్నా చిన్నప్పటి నుంచి దాన్ని పెంచాన్రా. నీలాంటి వెదవకిచ్చి దాన్ని పెళ్లి చేస్తున్నానని గిల్టీ ఫీలింగ్ ఉంది. కానీ నా కూతురి కోసం తప్పక దాన్ని నీకిచ్చి పెళ్లి చేస్తున్నాను. 3 రాత్రులు అన్నావంటే నీకు బతుకే లేకుండా పోతుంది. జాగ్రత్త. ఎంతకాలం నువ్వు నన్ను కంట్రోల్ చేయగలవు? గుండమ్మ మెళ్ళలో తాళి కట్టే వరకే నేను నీ మాట వినేది. గుండమ్మకున్న ఆస్తి ఎంతో, నువ్వు అనుభవిస్తుంది ఎంతో మొత్తం లెక్కలన్నీ నాకు తెలిసే. పెళ్ళి కానీ నేనేంటో చూపిస్తా. ఏంటి చూస్తున్నావు? ఏం లేదంటీ, వస్తాను. మమ్మీ, అతను నేను సెట్ చేసిన వాడే. అంటే దుబాయ్లో ఉద్యోగం? దుబాయా? అదంతా మీ తాతని నమ్మించడానికి నేనాడిన డ్రామా. అలాంటి వాడితో గుండమ్మ పెళ్లి చేయడం ఏంటి మమ్మీ? తప్పు కదా. నిజం మాట్లాడాలి అంటే తప్పేనే, కాని తప్పడం లేదు. గుండమ్మ పెళ్లి చేస్తే గాని నీ పెళ్లి జరగనివ్వనని మీ తాత నన్ను బెదిరించాడు. జాతకం గురించి నిజం చెప్పేస్తానని. ఏం చేయను? నా సుఖం కోసం జాతకాలు మార్చేశావు. ఇప్పుడు ఆ మోసగాడికిచ్చి గుండమ్మకి పెళ్లి చేస్తున్నావు. పాపం మమ్మీ. నాకదంతా తెలీదే. నాకు నీ సుఖం ముఖ్యం. నువ్వు ఆ ఇంటికి కోడలవ్వడం ముఖ్యం. అయినా గుండమ్మకొచ్చిన లోటే ఉండదే. ఎందుకంటే పెళ్లి చేసుకున్నా అదే వాడుతూ ఉండదు, మన ఇంట్లోనే ఉంటుంది. పెళ్ళైపోతే గుండమ్మ మన ఇంట్లో ఎందుకుంటుంది? ఎందుకంటే దాని మెడలో తాళి కట్టిన వెంటనే వాడు కనబడకుండా వెళ్ళిపోతాడు కాబట్టి. ఆ తర్వాత మొగుడు ఉన్నాడో లేడో తెలియక గుండమ్మ జీవితం ఈ పుట్టింటికే అంకితం. అయినా నీకెందుకు ఇదంతా? నువ్వు హ్యాపీగా ఉండవే. నేను హ్యాపీగా ఉంటాను సరే, కానీ ఆ విక్రమ్ ప్రవర్తనే తాతయ్యకి నచ్చడం లేదు. ఒకవేళ కాకికి ఏమైనా అనుమానం వస్తే, నిజం తెలిసి గొడవ పెడితే, పెళ్లి ఆగిపోతే, అలాంటి పరిస్థితే వస్తే అసలు గుండమ్మ అనేది భూమి మీద ఉండదు, ఉండనివ్వను. గుండమ్మా, త్వరగా లే, బట్టలు సర్దుకో. ఏమైంది తాతయ్య? నేను బట్టలు సర్దుకోవడం ఏంటి? నువ్వు ఇక్కడ ఉండొద్దమ్మా, వెళ్ళిపో. ఎక్కడికి తాతయ్య? ఎక్కడికైనా వెళ్ళిపోమ్మా, ఇక్కడ మాత్రం ఉండొద్దు. ఏమైంది? అవన్నీ నన్ను అడగొద్దమ్మా, నువ్వు ఇక్కడ మాత్రం ఉండొద్దు. నేను వెళ్ళిపోతే పెళ్లి ఆగిపోతుంది కదా తాతయ్య. ఆ పెళ్లి జరగడం కంటే ఆగిపోవడమే మంచిదమ్మా. నేనంటోంది నా పెళ్లి గురించి కాదు, లోకేశ్వరి పెళ్లి ఆగిపోతుంది కదా. నువ్వు వెళ్ళిపోతే దాని పెళ్లి ఆగిపోతుందమ్మా. నువ్వు ఇక్కడుంటే నీ జీవితమే నాశనం అయిపోతుంది, తెలుసా? ఏం తాతయ్య, అతను తాగుతాడనా? హా. ఏం చేద్దాం, కొంతమందికి కొన్ని అలవాట్లుంటాయి. పెళ్ళైన తర్వాత నేను మార్చుకుంటానులే. అయ్యో, నీకు అర్థం కావట్లేదు గుండమ్మా. తాతయ్య, నువ్వేదో టెన్షన్లో అర్థం కాకుండా మాట్లాడుతున్నావు. ఎవరికి ఎలా రాసి పెట్టుంటే
అలాగే జరుగుతుంది. ఆ దేవుడు అతన్నే నాకు రాసి పెట్టుంటే ఎవరు మార్చలేరు కదా. నీ తలరాత రాసింది ఎవరో కాదు, మీ పిన్ని. తను మీ పిన్ని నీ పెళ్లి అని ఓ టెన్షన్ పడుతుంటే నువ్వు ఇలా కాంగ కూర్చున్నావేంటమ్మా? ఏంటి మావయ్య, మనవరాలికేదో చెప్పాలని వచ్చినట్టున్నారు? అదేనమ్మా, పెళ్లి గురించి. ఈ ఇంటి మనవరాళ్ళ పెళ్లిళ్ళు ఒకే మండపంలో జరుగుతున్నాయి. ఈ ఇంటి పెద్దగా అన్ని పనులు దగ్గరుండి చూసుకోవాల్సింది మీరే కదా. అవన్నీ వదిలేసి గుండమ్మ దగ్గరే ఉంటే ఎలా? మీరు వెళ్ళి పనులు చూసుకోండి. ఇక్కడ గుండమ్మ సంగతి నేను చూసుకుంటాను. ఎవరి పని వాళ్ళు చూసుకుంటే అందరికీ మంచిది. నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుందనుకుంటా. వెళ్ళండి వెళ్ళండి మావయ్య. ఏంటి మొహం అలా దిష్టి బొమ్మలు పెట్టుకుని నుంచున్నావు? అలా ఏం లేదు పిన్ని. నీ మొహం చూస్తుంటే ఏం లేదు అంటే ఎవ్వరు నమ్మరు. ఏదో నీకిష్టం లేని పెళ్లి చేస్తున్నావు అనుకుంటారు. నీకు విక్రమ్ని చేసుకోవటం ఇష్టమైనా లేదా? అడుగుతుంది నిన్నే, చెప్పు. పిన్ని, మీ ఇష్టమే నా ఇష్టం. చూడు, మీ తాతకెందుకో విక్రమ్ నచ్చలేదు. విక్రమ్ మందు కొడుతున్నాడు, సిగరెట్ కాలుస్తున్నాడని ఏదేదో మాట్లాడుతున్నారు. అతను పాతకాలం మనిషి కాబట్టి కంగారు పడుతున్నారు. అతని మాటలు పట్టుకొని నువ్వేమైనా పిచ్చి వేషాలు వేస్తే నా సంగతి తెలుసు కదా నీకు. లోకేశ్వరి పెళ్లి జరిగేంత వరకు నీ వల్ల కాని ఆ ముసలోడి వల్ల కాని ఏదైనా పొరపాటు జరిగిందో అందరూ నాలో రాక్షసుని చూస్తారు. గుర్తుంచుకో. పెళ్లి రాట కూడా వేసేశారు. ఇంకేంటి నాకు బాబుకు పెళ్లి జరిగేది? రాటెత్తే ఏమైందే ఎరినా డాక్టర్? పీటల మీద పెళ్లిళ్ళే ఆగిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంకా ఏ నమ్మకంతో అలా మాట్లాడుతున్నారండి మీరు? పిచ్చిదానా, మీ అన్నయ్య ఎంత ఆరాటపడినా వాళ్ళు ఎంత తొందరపడినా ఈ ఇంటికి నా కూతురే కోళ్ళం. అదేలా? అటు ఆదిగడికి కానీ ఇటు మీ వదిలికి కానీ ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా మీ అన్నయ్య ఈ సంబంధమే చేసుకోవాలని పట్టుబడ్డానికి కారణం ఏంటి? ఏముంది, ఆ అమ్మాయి జాతకం బాగుందని. కానీ ఆ జాతకం మీ అన్నయ్య కోడల్ని చేసుకుందాం అనుకుంటున్న ఆ లోకేశ్వరిది కాదు, మరి ఆ గుండమ్మదే. గుండమ్మదా? ఈ విషయం మీకెలా తెలుసు? ఈ గిరంటే అదేనే. ఎంత గొప్ప సంబంధం తన అక్క కూతురికి దక్కితే ఎలాగా అని ఆ జాతకం తన కూతురుదని అబద్ధం చెప్పి పెళ్లికి ఆయన చేసుకుంది. అమ్మా, ఆ ప్రియ పెద్ద మాయల మరాఠీలా ఉంది కదండి. మా ఏముందే, తన కూతురు కోసం తన తాపత్రయపడటం తప్పు కాదు కదా. డాడీ, అయితే ఇప్పుడు ఇది మావయ్య వాళ్ళకు చెప్పేస్తే పెళ్లి ఆగిపోతుంది కదా? గుండమ్మనే ఆదిగడి చేసుకుంటానంటే అప్పుడేం చేస్తావు? అందుకే మండపం దాకా వెళ్ళాక ఈ విషయం బయటపడితే ఆల్రెడీ గుండమ్మ కాళ్ళు ఏరే సంబంధం ఖాయం చేశారు కాబట్టి ఆ జంట కూడా పీటల మీద ఉంటది. ఆఖరి టైంలో లోకేశ్వరిని కాదు గుండమ్మనే చేసుకుంటామని మీ అన్నయ్య అనలేడు కదా. పీటల మీద పెళ్లి ఆగిపోతే ఈ కుటుంబం పరువు పోద్ది. అప్పుడు నా కూతురే దిక్కవుతుంది. అది విషయం. అప్పటికి మీ అన్నయ్య మన కూతుర్ని కోడలు చేసుకోను అంటే అప్పుడు ఈ కుటుంబానికి సంబంధించిన ఒక ఆయుధం నా దగ్గర ఉంది.
ఆ ఆయుధాన్ని ఉపయోగిస్తే మీ అన్నయ్య కూడా తల దించుకుని నిలబడతాడు. ఇది కుటుంబానికి సంబంధించిన ఆయుధమా? ఏంటడి అది? ఎందుకే తొందరపడతా? వాడాల్సిన అన్ని అస్త్రాలు వాడేసిన పని అవనప్పుడు తీయాల్సిన ఆఖరస్త్రం. ఆ పరిస్థితి వస్తే అప్పుడు ఉపయోగిస్తాను. అయితే బావతో నాకు పెళ్లి ఫిక్స్. ఏంటి ఫిక్స్ అయ్యేది? మరి బావ ఎన్ని చెప్పినా వినిపించుకోవడం లేదు కదా.